గురూజీ అలాగే భగవద్గీతలో ఓ 2 శ్లోకాలు ఉంటాయి. ఒక శ్లోకంలో ఏం చెప్తారంటే మీరు ఏ ఏ దేవతలను పూజిస్తే వారిని చేరుతారని. మరొక శ్లోకంలో మీరు ఎవరిని పూజించినా ఆయా మార్గాల ద్వారా నేనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను అని. ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు లేదా ఆటోమేటిక్గా కొంత సందిగ్ధత. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు చెప్పిన కృష్ణుడి విషయంలో సందిగ్ధత ఏం లేదు, వినేవాళ్ళు అర్థం చేసుకోవడం. దీనిలో ఏం సందిగ్ధం లేకుండా వ్యాఖ్యానం చేసిన పెద్దలు చాలామంది ఉన్నారు. ఇక్కడ అనేక మంది దేవతలు ఈశ్వరుని యొక్క శక్తులే కనుక ఆ దేవతని ప్రధానంగా ఉపాసిస్తే ఆ దేవతా భావాన్ని పొందుతాం. ఒకటే జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టు మీ ఆలోచన మీరు ఏది ఆలోచిస్తారో అదే మీరు అవుతారు. అందుకే అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేబరం. నువ్వు ఏది ఆలోచిస్తూ ఉండిపోయావో దానికి తగ్గ ఉపాధి తర్వాత దశని గతి అదే చెప్పారు. కనుక ఇందాక చెప్పినట్టు దేవతలు అనేక రూపాలతో ఉంటారు. వాళ్ళ గురించి చెప్పాలంటే మామూలు ఉపన్యాసం సరిపోదు. వేదం ప్రకారంగా దేవతలు, కర్మదేవతలు, అజానజ దేవతలు, దాని తర్వాత పితృదేవతలు, అలాగే మాతృగణాలు, రకరకాల దేవతలు ఉంటారు. సిద్ధచారణ గంధర్వాదులు ఉంటారు. వాళ్ళు మనకంటే గొప్పవారు. వాళ్ళని మనం ఆశ్రయిస్తే ఐక్య సుఖాలు పొందగలం. అదే వాళ్ళని ప్రధానంగా మనం ఉపాసిస్తే వాళ్ళ లోకాలకు వెళ్తాం. ఈ కాకు ఉపాస్య దేవతలు ఉన్నారు. ఉపాస్య దేవతలుగా ఆరాధించవలసిన వాళ్ళు ఎవరంటే ఇది సగుణ బ్రహ్మముగా ఉపాసించవలసిన దేవతల్లో ప్రధానంగా శివ, విష్ణు, శక్తి, సూర్య, గణపతి, స్కందుల్ని సగుణ బ్రహ్మ అంటారు. ఇక్కడ అలా ఆరాధించే వాళ్ళకి భగవంతుడు అదే భావనతో ఆలోచిస్తే ఆ లోకానికి చేరతారు. అయితే వాళ్ళకి ఇంకా భగవద్ అనుగ్రహం సిద్ధిస్తే ఒకే పరమాత్మ ఇన్ని రూపాలతో ఉన్నాడు జ్ఞానం తెలుసుకుని ఆ పరమాత్మే నా లోపల కూడా అహం రూపంతో ప్రకాశిస్తున్నాడు అని ఆ అహాన్ని ఆ పరమాత్మ తిప్పి దాన్ని ఐక్యం చేస్తారు. అలాంటి వాళ్ళని జీవన్ముక్తులు, సిద్ధపురుషులు అని అంటారు. అది వేదాంత మార్గం అని చెప్పబడుతుంది ఇక్కడ. అందుకే మనం గ్రహించవలసినటువంటిది ఏ దేవతా భావాన్ని వాళ్ళని పొందుతారు, నన్ను ఆశ్రయించిన వాళ్ళు నన్నే పొందుతారు అని కృష్ణుడు చెప్పినప్పుడు తాను కూడా ఒక దేవత కనుక ఆయన ఆరాధిస్తే ఆయన భావాన్ని పొందుతారు అర్థం చెప్తాం. ఇక్కడ కృష్ణుడు తాను అని చెప్తున్నది పరమాత్మను ఉద్దేశించి చెప్తున్నాడు. ఆయన రామరూపంలో చెప్పిన పరమాత్మే, విష్ణు రూపంలో చెప్పిన పరమాత్మే. అలాగే అక్కడ కృష్ణుడు ఎలాగ కృష్ణగీతలో చెప్పాడో శివగీత, ఈశ్వరగీత అంటూ గీతలు ఉన్నాయి. అక్కడ శివుడు చెప్తాడు ఆ మాటని. అలాగే మరొక గీత ఉంది గణేష్ గీత అని. వరేణ్యుడైన మహర్షికి చెప్తాడు ఈ విషయాన్ని. నేనే పరమాత్మని, మీరు నన్ను ఆశ్రయిస్తే నన్నే పొందుతారు అని ఆయన చెప్పాడు. అమ్మవారి గీత చెప్తుంది. అయితే ఇందులో ఎవరు భక్తులకు ఆ గీత ప్రమాణం కనుక అది చెప్పి మిగిలిన గీతలు కావంటూ ఇంకా పాండిత్యం, చర్చలు, కొట్లాట్లు ఇవన్నీ చేస్తారు. కానీ వాటి జోలికి వెళ్ళను. కానీ పరమాత్మ ఒక్కడే. ఆ ఒక్కడే పరమాత్మని తెలుసుకోవాలి అంటే గణపతినిగా ఉపాసించే వాళ్ళకి గణపతే పరమాత్మ. కనుక పరమాత్మను పొందడం అంటే నువ్వు ఉపాసించేటటువంటి ఉపాస్య దేవతల్ని పరమాత్మ భావనతో నువ్వు ఉపాసన చెయ్యు. పరమాత్మ భావన అర్థం ఏంటంటే అన్నిటి యందు ఆయన ఉన్నాడు, అన్నీ ఆయన యందు ఉన్నాయి అనే భావంతో నువ్వు ఉపాసన చేసినట్లయితే నువ్వు ఆ పరమాత్మని పొందుతున్నావు. అంతేగాని ఒక దేవతాశక్తి ఉంది అని భావన చేస్తే ఆ దేవతని పొందుతున్నావు అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. అందుకే నేను ఇందాక చెప్పొచ్చింది ఏంటంటే ఒకటి మనం బాగా ఉపాసిస్తున్నప్పుడు అదే సర్వస్వంగా భావన చేస్తాం. కానీ సర్వస్వమైన పరమాత్మను అలా ఉపాసిస్తున్నాను ఇదే భావం ఇంకోటికి కూడా ఉంటుంది. ఉదాహరణకి నేను విష్ణు ఉపాసన చేస్తున్నాను, విష్ణు సంబంధమైన దేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటాను తృప్తిగా. నా దగ్గరికి వచ్చి ఎవడో గణపతికి ఎన్ని అవతారాలు ఉన్నాయో చెప్తాడు. ఒకసారి 16 రూపాలు మంత్రాలు ఉన్నాయి, 32 మంత్రాలు కూడా ఉన్నాయి గణపతికి. మంత్రం, యంత్రం, తంత్రం, రుగ్రహాలు అన్నీ ఉన్నాయి. వెంటనే ఇదే ప్రధానం నేను చేస్తున్నాను, అది మీరెవరో కల్పించరు పోండి అంటారు. కానీ అది గాణపత్యం అనే మతం. అది కూడా ఇది వైష్ణవం ఎలా ఉందో, శైవం ఎలా ఉందో గాణపత్యం కూడా దేశంలో వృద్ధి చెందింది. దాని అనుయాయులు ఉన్నారు ఇప్పటికి కూడా. ప్రతి సంప్రదాయం ఉంది. ఇందాక చెప్పిన ప్రతి సంప్రదాయంలో గొప్పవాళ్ళు ఉన్నారు. గణపతి సంప్రదాయంలో గజానన యోగి అని ముద్గల మహర్షి మొదలైన వాళ్ళు ఉన్నారు. ఇది మహారాష్ట్ర ప్రాంతంలో బాగా మీకు కనబడుతుంది. ఇక్కడ వాళ్ళ గ్రంథాలు చూస్తే అత్యంత ప్రాచీన గ్రంథాలు. అక్కడ మంత్రం, యంత్రం, అనేక గణపతి రూపాలు. 5 ముఖాల గణపతి ఉన్నాడు, 10 చేతుల గణపతి ఉన్నాడు, 4 చేతుల ఉన్నాడు, నీలవర్ణంతో ఉన్నాడు, శశవర్ణంతో ఉన్నాడు, ఎర్రని వర్ణంతో ఉన్నాడు, ఎలుక వాహనం మీద ఉన్నాడు, మయూర వాహనం మీద ఉన్నాడు, అదేవిధంగా సింహవాహనం మీద గణపతి చెప్పబడుతుంటాడు. అనేక రూపాలు ఉంటాయి. అవి చూడగానే మీరెవరు మానవుల మధ్యలో కల్పించారు అని అనేకూడదు. అక్కడ గమనించిన అందులో మంత్రం, అందులో తంత్రం అంతా ఉంటాయి. అలాగే విష్ణు ఉపాసనలు కూడా నృసింహోపాసన, రామోపాసన, కృష్ణోపాసన, హయగ్రీవోపాసన చాలా చాలా ఉన్నాయి కదా. శివోపాసన కూడా దక్షిణామూర్తి ఉపాసన, నటరాజోపాసన ఇవన్నీ కనబడుతుంటాయి. కనుక ఇన్ని రూపాలతో మనం ఉపాసించేది ఒకే పరమాత్మని తెలుసుకుంటే ఏ బాధ లేదు. అలాగే దేవతాభావం అంటే అర్థం ఏంటంటే సగుణ బ్రహ్మ భావం పోయి నన్ను అనుగ్రహించే నాకంటే శక్తిమంతుడు ఇతడు అనుకునేది దేవతాభావం.
అది ఉన్నటువంటి వారు దేవతా భావాన్ని పొందుతారు, పరమాత్మ భావం ఉన్నవాళ్ళు పరమాత్మను పొందుతారు. అది దీని యొక్క అర్థం. అద్భుతం స్వామి.